జై శ్రీరామ్ అందరికీ. ఇప్పుడు ఓబీసీ అనబడేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాం. సో ఓబీసీ రిజర్వేషన్ చాలామందికి వర్తిస్తుంది, కానీ ఈ ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ డౌట్స్ ఉన్నాయి. సో ఈ ఓబీసీ రిజర్వేషన్లు ఏముంటాయి అండ్ దీంట్లో మనము కామన్గా చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటే అవన్నీ కూడా నేను చేసే ఎక్స్ప్లెనేషన్లో క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఓబీసీ రిజర్వేషన్ ఎవరికైనా అంటే ఓబీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏదైతే మన స్టేట్ లెవెల్లో బీసీ రిజర్వేషన్ ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ స్టేట్ కాంటెక్స్లో మాట్లాడుకుంటే మనకి బీసీ రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో తెలంగాణలో వచ్చేసి 29% రిజర్వేషన్ ఉంటుంది. 29% రిజర్వేషన్ ఫర్ బీసీ ఉంటుంది. సో ఈ బీసీలో కూడా వచ్చేసి మనకి బీసీలో ఏ, బీసీలో బి అండ్ సి అండ్ డి అని 4 విధాలుగా మనకి తెలంగాణలో డివిజన్ ఉన్నది. సో బీసీఏలో ఎవరు వస్తారనంటే సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉంటాయో అవి బీసీఏలోకి వస్తాయి. బీసీబీలోకి ఏమొస్తాయి అంటే వొకేషనల్ గ్రూప్స్ అంటారు అన్నమాట. వొకేషనల్ గ్రూప్స్ అంటే ఆక్యుపేషనల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పాటర్స్ ఉంటారు, అదొక క్యాస్ట్. ఆ విధంగా వీవర్స్ ఉంటారు, అదొక క్యాస్ట్. సో అదేవిధంగా సిలో ఏముంటారంటే ఎస్సీ, ఏదైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయినారో వాళ్ళకి ఈ సి అనేది వర్తిస్తుంది అనమాట. అండ్ డి అనేది లేటెస్ట్ అడిషన్. కొన్ని ముస్లిం మైనారిటీస్, కొన్ని అందరు కాదు, కొన్ని ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కొన్ని గ్రూప్స్, ఐఎమ్ సారీ బి కాదు, డి కాదు, డి వచ్చేసి ఓన్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ తర్వాత ఈ వచ్చేసి ఇది ముస్లిం, కొన్ని ముస్లిం కేటగిరీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఈలో క్లాసిఫై చేస్తాం అనమాట. అదే సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే మనకి ఓబీసీ రిజర్వేషన్ ఉంటుంది. ఈ ఓబీసీ రిజర్వేషన్ వచ్చేసి సెంట్రల్ లెవెల్లో 27%గా ఉంటుంది అనమాట. సో ఒక ఓబీసీ రిజర్వేషన్ ఏ బేసిస్ మీద మనం రిజర్వేషన్ అనేది ఏ బేసిస్ మీద ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అదొకటి. ఆ తర్వాత మీ యొక్క ఇన్కమ్ స్టేటస్ని బట్టి ఉంటుంది. సో క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఓబీసీలో ఏ క్యాస్ట్ వాళ్ళు వస్తారు అని అంటే ఆ పలానా స్టేట్కి సంబంధించినటువంటి బీసీలు ఉంటారు కదా, ప్రతి స్టేట్లో బీసీలు ఉంటారు. సో మన స్టేట్లో బీసీబీలో ఉన్నటువంటి ఒక క్యాస్ట్ ఇంకో స్టేట్లో ఇంకొక దాంట్లో ఉండొచ్చు, బీసీలో ఉండొచ్చు, ఎస్సీలో కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో పలానా స్టేట్లో ఉండి నువ్వు ఓబీసీ రిజర్వేషన్ కోరుకుంటున్నావు అంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఓబీసీ లిస్ట్ అని కూడా దొరుకుతుంది. ఇది మీకు గూగుల్లో టైప్ చేస్తే కూడా దొరుకుతుంది, స్టేట్ ఓబీసీ లిస్ట్ అని దొరుకుతుంది. సో స్టేట్ బీసీ లిస్ట్ కాకుండా ఓబీసీ లిస్ట్ అని కూడా ఇంకోటి ఉంటుంది. ఆ లిస్టులో ఉన్నటువంటి క్యాస్ట్, జనరల్గా ఎలాంటి క్యాస్ట్లు ఉంటాయి దీంట్లో, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఓబీసీలో నెక్స్ట్ ఓబీసీ రిజర్వేషన్కి ఇన్కమ్ క్రైటీరియా కూడా ఉంటుంది. ఈ ఇన్కమ్ క్రైటీరియానే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటుంది అనమాట. నాన్ క్రీమీ లేయర్, క్రీమీ లేయర్. అయితే మీకు ఓబీసీ రిజర్వేషన్ కావాలంటే ఇన్కంలో ఖచ్చితంగా మీరు నాన్ క్రీమీ లేయర్ క్రైటీరియాకి చెందినటువంటి వాళ్ళే అయి ఉండాలి. క్రీమీ లేయర్ అంటే పేరులో ఉంది క్రీమ్, అంటే వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినప్పటికీ వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది, క్రీమీ లేయర్ ఎకనామికల్గా బాగున్నారు అని. నాన్ క్రీమీ లేయర్ అంటే ఎకనామికల్గా బాగాలేని వారు. సో ఈ నాన్ క్రీమీ లేయర్ క్రైటీరియా గురించి కూడా నేను చెప్తాను. అయితే ఇది ఓబీసీ రిజర్వేషన్ కావాల్సినటువంటి ఇన్పుట్స్. ఈ ఓబీసీ రిజర్వేషన్ వల్ల వచ్చేటువంటి అవుట్పుట్స్ ఏంటి, మెయిన్గా మనకి రిజర్వేషన్స్ ఒకటి. మనం ఇంకా చూడవలసింది ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో. సో రిజర్వేషన్స్ ఏ పరంగా ఉంటాయి జనరల్గా మనకి ఓబీసీ ద్వారా, మనకి జాబ్స్లో ఏవైతే గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అనేది ఓబీసీ రిజర్వేషన్ ద్వారా దొరుకుతుంది. అదేవిధంగా ఈ రిజర్వేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా కూడా మనకి రిజర్వేషన్స్ లభిస్తాయి. ఓబీసీ రిజర్వేషన్ ఉంటే, ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే. అదే కాకుండా మనకి పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఏదైతే మనకి లోకల్ బాడీస్ ఉంటాయి కదా, రూరల్ లోకల్ బాడీస్ అంటే పంచాయతీ ఎలక్షన్స్, లేదంటే అర్బన్ లోకల్ బాడీస్లో కూడా కార్పొరేటరు ఇవి ఉంటాయి కదా, ఈ సీట్లు వార్డ్ మెంబరు, వాటిల్లో కూడా బీసీ రిజర్వేషన్ సీట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి రిజర్వేషన్స్ అనేటివి ఉంటుందన్నమాట ఓబీసీ ద్వారా. అయితే మనకి ఈ రిజర్వేషన్ ఏదైతుందో ఓబీసీ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారా గ్యారంటీ చేయబడ్డటువంటి స్కీమ్ అనమాట. కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ఎడ్యుకేషన్ సంబంధించి ఆర్టికల్ 15, ఓకే, కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 15 సబ్క్లాస్ 4లో సబ్క్లాస్ 5, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ విషయంలో ఆర్టికల్ 16 సబ్క్లాస్ 5లో మనకి కాన్స్టిట్యూషన్లో గ్యారంటీ చేయబడ్డాయి. అండ్ ఇవి కూడా కాన్స్టిట్యూషన్లోనే
మనకి గ్యారంటీ చేయబడినటువంటి రైట్ అనమాట రిజర్వేషన్ అనేది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనకి స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆర్ సెంట్రల్ లెవెల్లో కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఇప్పుడు మనము తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణలో ఏదైతే ఓసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుందో, యుఏఎల్ అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఓసీ కేటగిరీ, దానిపైన 5 ఇయర్స్ అనేది నీకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది, అప్పర్ ఏజ్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్కువ వరకు పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్లో మనకి మేజర్గా ఎవరు కనిపిస్తుంటారు? పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ ఆర్ పవర్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే పవర్ సెక్టర్లో మనకి డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. ఫస్ట్ ఒక జేఎల్ఎం పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. జేఎల్ఎం పోస్ట్కి మామూలుగా ఓసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత? 35 ఇయర్స్ ప్లస్ మీరు రిజర్వ్డ్ కేటగిరీ అయితే కనుక 5 ఇయర్స్ ఉంటుంది. ఈ రిజర్వ్డ్ కేటగిరీస్లో ఎస్సీ వస్తారు, ఎస్టీ వస్తారు, బీసీస్ వస్తారు. అట్ ద సేమ్ టైం ఈడబ్ల్యూఎస్కి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇతర పోస్టులు అన్నీ కూడా ఏదైతే మన ఏఈ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, ఓకే, జేఏఓ కావచ్చు, ఇంకేదున్నా కూడా జేఎల్ఎం అంటే ఇక్కడ జెన్కోలో జేపీఏ కూడా ఇంక్లూడ్ అవుతుంది, అంటే బేసిక్గా ఓఎండ్ఎం అనమాట. వీటికి వచ్చేసి 44 ఇయర్స్ ఉంటుంది ప్లస్ 5 ఇయర్స్ ఇది యాస్టీస్గా ఉంటుంది. అదే కాకుండా ఇంకా టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఏ జాబ్లో కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ కూడా 44 ఇయర్స్ ఉంటుంది ప్లస్ 5 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట, ఏజ్ రిలాక్సేషన్, రైట్. సో ఏజ్ రిలాక్సేషన్ ఇది. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ ఇది ఓబీసీలో ఏంటిదని అంటే నాన్ క్రీమీ లేయర్ క్రైటీరియా. నాన్ క్రీమీ లేయర్ క్రైటీరియా. సో నాన్ క్రీమీ లేయర్ క్రైటీరియా ఏంటిదని అంటే ఇన్కమ్ క్రైటీరియా. నాన్ క్రీమీ లేయర్ అనేది బేసిక్గా ఇన్కమ్ క్రైటీరియా. సో ఇన్కమ్ క్రైటీరియా ఏం చూస్తారో, ఏం ఇన్కమ్ చూస్తారు? ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఎవరుంటారు? ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే మెయిన్గా పేరెంట్స్ ఇన్కమ్ మాత్రమే కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఒక ఉమెన్ ఆస్పిరెంట్ అనుకోండి, మీరు మ్యారేజ్ అయింది, మీ హస్బెండ్ ఎర్న్ చేస్తున్నాడు, సో హస్బెండ్ ఇన్కమ్ యాడ్ అవుతుందా? నో, ఇట్ ఈస్ ఆల్వేస్ పేరెంట్. సో ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ అని అంటే బేసిక్గా ఇందులో చూసేది ఇన్కమ్ ఆఫ్ పేరెంట్కి సంబంధించిన ఇన్కమే. మీ ఇంట్లో మీ బ్రదరో మీ సిస్టరో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ ఉందనుకోండి, అది కౌంట్లోకి రాదు. నెక్స్ట్ ఈ ఇన్కమ్ సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్కి కానీ స్టాఫ్కి కూడా తెలియదు, ఎంఆర్ఓస్కి కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరికీ చాలా వరకు తెలియనటువంటి అంశం ఏంటంటే ఈ ఇన్కమ్ అంటే ఏ ఇన్కమ్ నుంచి చూస్తారు? ఇన్కమ్ లిమిట్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ లిమిట్ ఈజ్ అప్ టు 8 lakhs పర్ యానం. ఓకే, పర్ ఇయర్ ఇన్కమ్ 8 lakhs రూపీస్కి మించి ఉండకూడదు. అయితే ఈ ఇన్కమ్ కూడా ఏ ఇన్కమ్ని కన్సిడర్ చేస్తారు? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, అగ్రికల్చర్ ఈజ్ నాట్ కౌంటెడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఓబీసీ సర్టిఫికేట్ కోసం వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు ఈ క్రైటీరియా అంటే మీ ఇన్కమ్ ఐటీ స్టేట్మెంట్ తీసుకురమ్మంటారు. అసలు ఐటీ స్టేట్మెంట్ తీసుకోకూడదు వాళ్ళు. సరే ఐటీ స్టేట్మెంట్ తీసుకున్నా కూడా దాంట్లో ఉంటుంది డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అని. దాంట్లో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ కాలం తీసేసి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే కౌంట్ చేయాలి. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో ఇన్కమ్లో మళ్ళీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కౌంటెడ్ కదా. అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటా? అదర్ ఇన్కమ్ సోర్సెస్లో మెయిన్గా మనకి బిజినెస్లో వచ్చేటువంటి ప్రాఫిట్, ఓకే, లేదంటే ఏదైనా రెంటల్ ఇన్కమ్ కావచ్చు, లేదా ఏదైనా మీరు డబ్బులు సేవింగ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, లేదంటే ఏదైనా క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు. మీరు ఏదైనా ఒక ప్లాటో ఇల్లు కొనుక్కొని లేదంటే ఒక షేర్ కొనుక్కొని అమ్మితే దాని మీద లాభాలు వచ్చినాయి, ఇది క్యాపిటల్ గెయిన్స్. సో ఈ విధంగా ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ అంటే శాలరీ, అగ్రికల్చర్ రెండు వదిలిపెట్టేస్తే మిగతా అన్నిటి నుంచి పెన్షన్ కూడా ఉంటుంది. సపోజ్ పెన్షన్ ఉన్నా కూడా పెన్షన్ ఈజ్ ఆల్సో కౌంటెడ్.
టువర్డ్స్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో ఇవన్నీ అదర్ సోర్సెస్. సో వీటి ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ అనేది 8 lakhsకి మించి ఉండకూడదు. ఓకే, 8 lakhs అనేది మించి ఉండకూడదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వెరీ వెరీ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఓబీసీ రిజర్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ పేరెంట్ ఓన్లీ. పెళ్ళి అయితే మీ హస్బెండ్ కాదు, అబ్బాయిలు అయితే మీ వైఫ్ కూడా అర్నింగ్ ఉంటే లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేదు. ఓకే, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పేరెంట్స్ శాలరీ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్, ఇఫ్ పేరెంట్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. నెక్స్ట్, ఇఫ్ పేరెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే స్టేట్, సెంట్రల్, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ పిఎస్యూస్. ఓకే, ఆర్ పిఎస్యూస్ ఎంప్లాయీ అయినా కానీ, పిఎస్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్లో కార్పొరేషన్స్ లైక్ పవర్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, ఇవి కూడా పిఎస్యూస్, వీళ్ళు కూడా గవర్నమెంట్లోకి వస్తుంది. సో ఇఫ్ పేరెంట్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ క్రైటీరియా చూడాలి. మళ్ళీ అదే ఇన్కమ్ క్రైటీరియా అంటే చెప్తున్నాను, ఇప్పుడు మీ పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs పైన కూడా ఉండొచ్చు, నెలకు ₹1,00,000 వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. దట్ డజంట్ కౌంట్. శాలరీ కాకుండా మిగతా సోర్సెస్ ప్లస్ మీ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే ఉన్నారో క్యాడర్, వాళ్ళు ఉన్నటువంటి క్యాడర్. ఏం క్యాడరు? మనకి క్యాడర్స్ జనరల్గా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని ఉంటుంది. గ్రూప్ ఏ అని అంటే జనరల్గా స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 లెక్క, ఆర్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా గ్రూప్ ఏ సర్వీసెస్. అంటే యూపీఎస్సి ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గ్రూప్ ఏ సర్వీసెస్. స్టేట్ లెవెల్లో అయితే గ్రూప్ 1 అండ్ అబౌవ్, ఇది అండ్ అబౌవ్. దీనికంటే పై క్యాడర్లో ఉంటే ఇన్కమ్ క్రైటీరియాస్తో సంబంధం లేకుండా ఆ క్యాడర్ బేసిస్ మీద క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదని అంటే, ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్యాడర్ అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. క్యాడర్ అట్ అపాయింట్మెంట్ అంటే మీ పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గెజిటెడ్ క్యాడర్లోనో, గ్రూప్ 1 క్యాడర్లోనో, లేదంటే ఐఏఎస్ క్యాడర్లో ఉండొచ్చు. కానీ వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు ఏ క్యాడర్లో జాయిన్ అయ్యారు, కింది క్యాడర్లో జాయిన్ అయ్యి ప్రమోట్ అయ్యి ఈ పై స్కేల్కి వెళ్ళారని అంటే నో ప్రాబ్లం. మీ పేరెంట్ జాయిన్ అవ్వటమే డైరెక్ట్ గ్రూప్ 1 ఆఫీసర్గా, లేదంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఈ రకంగా జాయిన్ అయితే అప్పుడు ఓబీసీ అనేది ఇన్కమ్తో సంబంధం లేకుండా వర్తించదు. అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్? ఇఫ్ పేరెంట్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్, దిస్ ఈస్ ద కేస్. నెక్స్ట్ ఇంకా ఓబీసీకి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ ఎన్ని రకాలు, ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్. అయితే మనకి తెలంగాణలో ఓబీసీ సర్టిఫికేట్ ఒకటి మీ సేవ ద్వారా ఇస్తారు. మీ సేవ ద్వారా ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా. సో ఈ మీ సేవ ద్వారా వచ్చేటువంటి ఓబీసీ సర్టిఫికేట్ దేనికి పనికి వస్తుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. ఎడ్యుకేషన్ అంటే కూడా మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనికి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి స్టేట్ లెవెల్లో కూడా మనకి ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అడుగుతారు. మీకు జాబ్ వస్తే మెయిన్గా ఇది మీకు జాబ్ వచ్చినప్పుడే అడుగుతారు. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని అంటారు బీసీ కేటగిరీ వాళ్ళకి, ఎందుకంటే బీసీ అంటే ఓబీసీ అన్నట్టే. సో ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏంటంటే ఇది మీ సేవలో దొరకదు, ఇది మీ సేవలో అప్లై చేసుకోరాదు. మీ సేవలో తీసుకున్న సర్టిఫికేట్లో కూడా దిస్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్ అని రాస్తారు. కానీ వాళ్ళు రాసినంత మాత్రాన మీకు అది సూటబుల్ కాదు. దీనికి ఫార్మాట్ వేరే ఉంటుంది, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫార్మాట్ వేరే ఉంటుంది. ఇది మాన్యువల్గా రాయించుకోవాలి మీరు. సో ఈ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన, మాన్యువలీ సైన్డ్ బై ఎంఆర్ఓ చేత మాన్యువల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా క్లియర్గా రాసి ఉంటుంది, ఫర్ పర్పస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ అని ఉంటుంది స్పెసిఫిక్గా. సో అది తీసుకోవాలి. సో మీ సేవ సర్టిఫికేట్ అనేది మీకు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి వ్యాలిడ్ కాదు. మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడు తీసుకోవాలి? ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రిసీడింగ్ నోటిఫికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాబోయేటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ పవర్ సెక్టర్ కావచ్చు, ఏదైనా కానీ మేబీ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందని నా గెస్సింగ్, జూన్ జూలై అలాగా. సో జూన్ జూలై అంటే ఇది ఏం ఫైనాన్షియల్ ఇయర్? ప్రజెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్
ప్రజెంట్ ఏ ఫైనాన్షియల్ ఉన్నట్టు జూన్ జూలై అంటే దిస్ ఇస్ 2025-26. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా కంక్లూడ్ కాలేదు, రన్నింగ్లో ఉన్నది. కంక్లూడ్ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటిది? ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంది? 2024-25. సో 2024-25 ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ ఫైనాన్షియల్ ఇయర్. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇది? 31st March 2025 కంప్లీట్ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాట్ ఎవర్ మీరు ఇప్పుడు తీసుకోవాలి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఏం తీసుకోవాలి? నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదే పనిగా ఓబీసీ సర్టిఫికేట్ కూడా తీసి దగ్గర పెట్టుకోండి. ఓబీసీ సర్టిఫికేట్ మిమ్మల్ని అడగరు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో, మీకు అడిగేది నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతారు, మాన్యువల్గా రాయించుకొని తీసుకోవాలి. అండ్ ఈ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటిదంటే నాన్ క్రీమీ లేయర్లో మెయిన్గా ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ. ఓకే, ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ. సపోజ్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, మీకు 8 lakhs అబో మీకు సొంతంగా శాలరీ వస్తుంది. లేదా ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోండి, మీరు అబో 8 lakhs శాలరీ వస్తుంది. అయినా కూడా ఇట్ డజంట్ కౌంట్, ఓన్లీ పేరెంట్స్ ఇన్కమే. అది కూడా ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ శాలరీ అండ్ అగ్రికల్చర్. అర్థమైందా? ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ శాలరీ అండ్ అగ్రికల్చర్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకొకటి, ఇది ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి? విచ్ ఎంఆర్ఓ ఆఫీస్? జనరల్గా మీ ఆధార్ కార్డ్ మీద అడ్రస్ బేసిస్ మీద ఉంటుంది. మీరు ఆధార్ కార్డ్ అడ్రస్ ఏ మండలంలో ఉంటే ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే నాకు రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. మ్యారీడ్ ఉమెన్ ఏమన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మండల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఉప్పల్ మండల్ అనుకుందాం. ఉప్పల్ మండల్ ఇది హైదరాబాద్లో. అండ్ ఇదొక కాపురా మండల్ అనుకుందాం. ఓకే, కాపురా మండల్. సో ఒక అమ్మాయి ఉప్పల్ మండల్లో ఉండే ఆమె, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ దిస్ గర్ల్ విల్ కమ్ అండ్ సెటిల్ హియర్ విత్ హర్ హస్బెండ్ ఇన్ కాప్రా, ద హస్బెండ్ హౌస్. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ హూజ్ ఇన్కమ్ చెప్పండి ఆన్సర్. పేరెంట్స్ ఆర్ హస్బెండ్? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఈమె నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరి ఇన్కమ్ తీసుకోవాలి? ఈమె డెఫినెట్గా పేరెంట్స్ ది, స్టిల్ నాట్ ది హస్బెండ్స్. ఓకే, ఈమెకి పిల్లలు ఉంటే ఈ పిల్లలు ఈమె అండ్ ఈమె భర్త ఇన్కమ్ మీద బేస్ అవుతుంది, కానీ ఈ మనిషికి మాత్రము వాళ్ళ పేరెంట్స్ది. సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను ఇక్కడ ఉంటున్నాను, సరే మరి మా పేరెంట్స్ ఇన్కమ్ కానీ మా పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు, నేను ఈఎంఆర్ ఆఫీస్లో తీసుకోవాలి, ఈఎంఆర్ ఆఫీస్లో తీసుకోవాలంటే సింపుల్ ఏం లేదు. ఈ క్యాండిడేట్ యొక్క ఆధార్ అడ్రస్ బేసిస్ మీదనే ఉంటుంది. సపోజ్ మీ ఆధార్ కార్డ్ చేంజ్ అయ్యింది, మీ హస్బెండ్ వాళ్ళ లొకేషన్ దగ్గరకు వచ్చింది, ఈ మండల్లో ఉంది. సో ఈ మండల్ అప్రోచ్ అయ్యి రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే అఫిడవిట్ కావచ్చు ఇవన్నీ సబ్మిట్ చేయండి. లేదు మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఇక్కడే ఉంది, సో ఇక్కడ నుంచి ఉప్పల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇక్కడ సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా ఎక్కడైనా తీసుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. బేసిక్గా ఏంటంటే మీరు దానికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్, మెయిన్గా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టాండర్డ్గా అయితే ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా నడుస్తున్నది. ఇంకా చాలామంది ఎంఆర్ఓ ఆఫీసులలో రూల్స్ కూడా తెలియదు వాళ్ళకి. కొంతమంది ఇంకా యాక్చువల్గా ఒరిజినల్గా నోటిఫికేషన్ 2015లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 6 lakhs ఇన్కమ్ ఉండే ఒరిజినల్గా అప్పర్ లిమిట్. తర్వాత 2017లో దాన్ని ఎన్హాన్స్ చేసి 8 lakhs చేసారు. కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు 6 lakhsలోనే. 8 lakhsలోకి కొంతమంది వచ్చినా కూడా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కూడా కౌంట్లో తీసుకుంటున్నారు. పేరెంట్స్ ఒకవేళ పెద్ద పొజిషన్లో ఉంటే తీవట్లం లేదు. ఇవన్నీ మనము జీవోస్ చూపించి వాదించాలి, తీసుకోవాలి. దిస్ ఇస్ రైట్. అర్థమైందా? సో ఇది ఓబీసీకి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. అర్థమైందా?
సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉందనంటే మీరు తర్వాత నాకు కామెంట్లో పెట్టండి, నేను తర్వాత క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా అడుగుతున్నారు. ఇది మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ప్రింట్అవుట్ దొరికేస్తుంది, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మాత్రం వెంటనే మీరు ఇది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే.